యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు అక్క అని ఒక అక్కను అడిగితే అక్క అంటది, చాలా అప్పులు ఉన్నాయి మాకు, అప్పుల్లో ఏం చేయాలో అర్థం కాలేదు, ఎవరు సాయం చేయలేదు, అప్పుడు గుళ్ళు గోపురాలు కూడా తిరిగాం, ఎన్ని తిరిగినా ఎక్కడా సాయం కాలేదు, మా ఇంటి పక్కన ఒక ఆమె చర్చికి పోతే సాయం అయిద్దంటే అప్పుడు చర్చికి వచ్చాను, వచ్చిన కాడ నుంచి నాయన దయ వల్ల అప్పులన్నీ తీరినాయి, బాగుంటున్నాం, అందుకని ఇక అప్పటి నుంచి ఇక ఆ ప్రభువునే ఇక మేము నమ్ముకొని కట్ట అది అంటారన్నమాట. ఇంకో కొంతమందిని అడిగితే ఇంకో కారణం చెబుతారు. ఇట్లా చర్చికి వచ్చి దేవుని పాదాల దగ్గర కూర్చునే వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన కారణం చెబుతారు. యేసు ప్రభు నువ్వు ఎందుకు నమ్ముకున్నావు అంటే, నాకు పిల్లలు పుట్టకపోతేనో పెళ్ళై 10 ఏళ్ళు అయిందిలే, అయితే ఏడ తిరిగినా సాయం కాలేదు, అయితే మా ఇంటి పక్కన అక్కాయి చర్చికి పోతే పిల్లలు పుడతారంటేనో అప్పుడు వచ్చాను, వచ్చినాక దేవుడు ఆయన కృప వల్ల 2 పిల్లలు పుట్టారు, ఇక అప్పటి నుంచి మేము ఇక నాయన్నే నమ్ముకొని ఉన్నామని చెబుతూ ఉంటాం. అంటే ఇవన్నీ యేసుప్రభు చేయడని నేను చెప్పట్లేదు, యేసుప్రభు చేస్తాడు, ఆయన సృష్టికర్త, ఆయన మోడుబారిన జీవితాలు చిగురింపజేసే దేవుడు, అందులో తిరుగులేదు. నా అప్పులైనా, రోగాలైనా, సంతానాలేమైనా, ఏదైనా ఏ కార్యమైనా ఆయన సాయం చేస్తాడు, చేయకుండా ఉండడం. అయితే యేసు ప్రభు దగ్గరికి సమస్యలతో వచ్చే మనిషి ఆ సమస్యలకు పరిష్కారం మాత్రమే వెతుక్కొని అంతవరకే యేసు ప్రభు అని పొరపాటును కూడా అనుకోవద్దు. నాకున్న సమస్యలకు పరిష్కారం చూపించే దేవుడు యేసు ప్రభు అని, ఈ లోకానికి సంబంధించిన అవసరాలకు మాత్రమే యేసు దేవుడని అనుకోవద్దు. ఒకవేళ నువ్వు సరైన విషయం తెలుసుకోకుండా, సత్యాన్ని గ్రహించకుండా అంతవరకే నువ్వు యేసు ప్రభుని విశ్వసిస్తే, యేసు ప్రభు దగ్గరికి అప్పులతో వచ్చావు, అప్పులు తీరినాయి కాబట్టి నువ్వు యేసు ప్రభులో ఉన్నావు, నీ కర్మగాలి మళ్ళీ అప్పులైనవి అనుకో, అడ్రస్ కూడా దొరకవు నువ్వు ఇక. స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? యేసు ప్రభు దగ్గరికి రోగంతో వచ్చావు, రోగం తగ్గిందని యేసు ప్రభు దేవుడు అన్నావంటే నువ్వు మళ్ళీ రోగం వచ్చిందంటే, ఇంకో రోగం వచ్చిందంటే మళ్ళీ అడ్రస్ దొరకవు. తర్వాత ఇతరులకు సువార్త చెప్పేటప్పుడు కూడా నిన్ను అడిగారనుకో, యేసు ప్రభు దగ్గరికి ఎందుకు నువ్వు వెళ్తున్నావని, అక్కడికి పోతే నా అప్పులు తీరినాయి అని నువ్వు చెప్పావు అనుకో, మేము పోయే దగ్గర కూడా మేము చాలా అప్పులతో పోయాము, అక్కడ మాకు కూడా తీరినాయి అంటారు. నేను పోయి చర్చికి పోతేను నాకు పిల్లలు పుట్టారంటే, మేము ఫలానా గుడికి పోతే మాకు కూడా పిల్లలు పుట్టారని చెబుతారు. చెప్పరు? చెప్పండి. నువ్వు ఇక్కడ ఏమేం జరిగినాయో ఆ కార్యాలు, ఏ కార్యాలు చెప్పినా వాళ్ళు కూడా చెబుతారు. అసలు యేసు ప్రభు దగ్గర నీతి మాటలు మామూలుగా ఉండవు అని నువ్వు చెప్పావు అనుకో, అంతకాడికి ఎక్కువ నీతి మాటలు మా దగ్గర కూడా ఉన్నాయంట. వాళ్ళు ఒక్క పాయింట్లో సమాధానం ఆగిపోయింది ఇతరులకు, ఆ పాయింట్ ఏదో చెప్పగలరా? యేసు ప్రభు అప్పులు తీరుతాడు, రోగాలు తగ్గిస్తాడు, పిల్లల్ని ఇస్తాడు, పెళ్లి చేస్తాడు, పెటాకులైన వాళ్ళని కలుపుతాడు, ఇది పెళ్లి పెటాకులు అవి విడిపోయిన వాళ్ళని కలుపుతాడు, ఇవన్నీ మామూలే. కానీ ఈ ముచ్చట్లన్నీ నువ్వు చెబితే పక్కన వాళ్ళు కూడా ఈ ముచ్చట్లు వాళ్ళు వెళ్ళే దగ్గర జరుగుతున్నాయని చెబుతారు. వాళ్ళు ఆడకపోతే దెయ్యం పోయిందంటే దర్గా దగ్గర కూడా దెయ్యం పోయిందంటారు అనరా? ఫలానా దగ్గర మాంత్రికుడు ఉన్నాడు, కొరడా తీసుకొని బాధాడంటే దెయ్యం అడ్రస్ లేకుండా బెదిన వాళ్ళు కూడా చెబుతారు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, కొంతమంది 2-3 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు చర్చికి వెళ్ళిన వాళ్ళు ఈరోజు పోయి అన్యమతంలో కలిసిపోయారు. పోయి ఎందుకు పోయారు అని ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళకి అసలు యేసు ప్రభు ఏం చేశాడో అర్థమై సావలా. అర్థమైందా? మళ్ళీ మహాతల్లి 2-3 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు మళ్ళీ విశ్వాసిలా కనపడ్డాడు. చర్చికి వెళ్ళారు, అందరితో పాటు భజన చేశారు, ఇళ్ళ దగ్గర కూటాలు పెట్టించారు, ప్రార్థనలు పెట్టించారు, పాస్టర్కి పలావ్ వండి పెట్టారు, అన్నీ జరిగినాయి. చివరికి ఏమన్నారు తెలుసా? పోయి అన్యమతంలో కలిసి ఏమన్నారు తెలుసా? రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభుని, దైవజనుల్ని, సాటి విశ్వాసుల్ని మొత్తాన్ని దూషిస్తున్నారు. ఇక్కడ కూర్చున్నాళ్లలో
అలా భ్రష్టత్వంలోకి ఎవరు వెళ్ళకూడదనే చెబుతున్నాను నేను. భ్రష్టత్వము అంటే మార్గము తప్పిపోవుట. స్తోత్రం చెప్పండి ప్రభువుకి, గట్టిగా చెప్పండి. పదవీ భ్రష్టుడు అంటే పదవి కోల్పోయినవాడు. రాజ్య భ్రష్టుడు అంటే రాజ్యమును కోల్పోయినవాడు. మతభ్రష్టుడు అంటే మతము నుండి తొలగినవాడు, మతమును కోల్పోయినవాడు. అధికార భ్రష్టుడు, పదవీ భ్రష్టుడు అంటే పదవిని కోల్పోయినవాడు. అలాగే సత్యభ్రష్టులు అయిపోయారు చాలామంది, అంటే సత్యమై ఉన్న దేవుని యొద్ద నుండి తొలగిపోయారు. వాళ్ళు జీవము గల దేవుడు, నిత్య రక్షకుడు, నిత్య రక్షణకు కారణమైన వాడి దగ్గరికి వచ్చారు, కానీ ఆయన దగ్గర నిలవలేకపోయారు ఈ భ్రష్టులు. వాళ్ళు వదిలిపెట్టిన మునుపటి పారంపర్య ఆచారములలోకే మళ్ళా వెళ్ళిపోయారు. నిజమైన దేవుడి దగ్గరికి వచ్చి కూడా ఆ సత్యాన్ని తెలుసుకోనందున మళ్ళా వ్యర్థమైన వాటి తట్టు త్రిప్పబడ్డారు. ఇలాంటి జీవితాలు ఎన్నో ఈరోజు యూట్యూబ్లో సాక్ష్యాలుగా కనపడుతున్నాయి. ఆ గతి మీకు పట్టకూడదు. అందుకే మిమ్మల్ని అందరినీ ఒక్కసారి ప్రశ్న వేసి తర్వాత వాక్య ధ్యానంలోకి వెళదామని వేస్తున్నా. ఇవాళ మట్లాదివారం, ఆ మట్లాదివారం ప్రసంగం ఫస్ట్ కూటం అయిపోయింది. ఇప్పుడు వేరే విషయాలు డిస్కషన్ చేస్తున్నాం. చెప్పండి, ఏంటి యేసు ప్రభు స్పెషల్ ఏంటి? ఈ లోకంలో ఎవ్వరూ చేయలేనిది యేసు మాత్రమే చేసింది ఏమిటి? అబ్బా, మన పాపముల నిమిత్తము మనకు ప్రతిగా తన ప్రాణమును పెట్టి మన పాపములకు ప్రాయశ్చిత్తం జరిగించి తిరిగి లేచినటువంటి ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. మిగిలిన ఏ దర్గాకి పోయినా, ఏ గుడి గోపురానికి పోయినా అప్పులు తీరతాయి, నొప్పులు తగ్గుతాయి, ఆ సమస్యలు పోతాయి, ఈ సమస్యలు పోతాయి, ఓకే. మరి ఆత్మ నరకమును తప్పించుకొని నిత్య జీవానికి చేరాలంటే మన పాప భారాన్ని తొలగించేవాడు కావాలి. తొలగించేవాడు ఎలా ఉండాలి అంటే, నీ పాపాలన్నీ నేను కొట్టేస్తున్నానని ఒట్టి డైలాగ్ వేస్తే సరిపోదు, మొయ్యాలి. అప్పుడే ధర్మశాస్త్రం ఒప్పుకుంటుంది. మన పాప దోషములను తన మీద వేసుకొని మనకు ప్రతిగా మన దోషములన్నిటినీ కూడా తన వీపుపై మోసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన ద్వారా మాత్రమే మనం విమోచించబడతాం, పరలోక రాజ్యం చేర్చబడతాం. ఏం లేదండి, యేసు ప్రభు కాకుండా ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే, ఇదిగో నీ పాపముల కొరకు నువ్వు చెల్లించాల్సినటువంటి వెల ఇదిగో నేను చెల్లించానని చెప్పగలిగే వాళ్ళు ఒక్కళ్ళు ఉంటే పోయి మొక్కుకోపో. నీకు యేసు ప్రభు అక్కర్లేదు, నేనే చెబుతున్నా. నీకు బదులుగా నువ్వు కట్టాల్సినటువంటి అమౌంట్ నేను కట్టానని చెప్పేవాడు, నీ పాపములకు ప్రతిగా నువ్వు పొందాల్సిన శిక్ష ఇదిగో నేను పొందాను, రేపు తీర్పులో నీ పక్షాన నేను మాట్లాడతానని చెప్పేవాడు ఒక్కడుంటే పోయి మొక్కుకోపో, నీకేసి అక్కర్లేదని నేను చెబుతున్నా. కానీ నా పరిశీలనలో, నా పరిశోధనలో ఒక్కరు కూడా అలాంటి వాళ్ళు కనబడలేదు. ఒక్క యేసు ప్రభు మాత్రమే కనపడ్డాడు. మళ్ళీ చూపిస్తాం మీకు, మళ్ళీ మర్చిపోతారు, మతిమరుపు రోగం ఉంది, అందుకని చెబుతున్నాను నేను. ఇద్దరు రండి అయ్యాడా, ఇద్దరు నిలబడండి త్వరగా మీరు. ఈ అబ్బాయి ఈయనకు అప్పున్నాడు, శ్యామన్న సమూయేల్ అన్నకు అప్పున్నాడు. ఇప్పుడు ఈయన ఆయన్ని బంధించాడు, నా డబ్బు నా గట్టు అని. నేను ఆయన్ని విడిపించాలనుకున్నా. మరి నేను ఆయన విడిపించాలంటే నేనేం చేయాలి? ఈయన తన్ని విడిపించేదా? న్యాయం అయిద్దా అది? పోనీ బ్రతిమాలి విడిపించేదా? అట్టా కుదరదు. భయపెట్టి విడిపించేదా? లేకపోతే మాయ చేసి కళ్ళు కప్పి విడిపించేదా? ఇతన్ని విడిపించాలంటే, శ్యాముని విడిపించాలంటే అతడు ఎంత అమౌంట్ కట్టాలో ఆ వెల నేను ఇతనికి చెల్లించాలి, ఆ ధనం నేను చెల్లించాలి. అలా చెల్లించినప్పుడు అతడు విడుదల పొందుతాడు. ధర్మశాస్త్రం ఉంది. మరి ఇప్పుడు నిన్ను బయటికి తీసుకొని రావాలంటే
ధర్మశాస్త్రానికి, న్యాయమునకు, సత్యమునకు దేవుడు సమాధానం చెప్పాలి. ఏ న్యాయమా, అతను నా కుమారుడు వదిలే అంటే కుదరదు. ఎందుకంటే న్యాయం, ధర్మం, సత్యం అనే దాన్ని ఏర్పరిచిందే దేవుడు. తాను ఏర్పరిచిన దాన్ని తానే రద్దు చేయడు కదా. కాబట్టి తాను న్యాయాన్ని గౌరవించాలి, ధర్మశాస్త్రాన్ని గౌరవించాలి. అందుకని న్యాయం ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం అతడు పాపి, అతడు చేసిన పాపాలు అంటే నువ్వు ఆ ప్లేస్లో నిన్ను నువ్వు ఊహించుకో. నువ్వు పాపివి, నీ పాపాలకు నువ్వు న్యాయం ప్రకారం, ధర్మం ప్రకారం శిక్ష పొందాలి. ఏమిటా శిక్ష? నిత్యము మండే నరకాగ్ని. దాని నుండి నిన్ను నన్ను కాపాడటానికి మన దోష శిక్ష దేవుడే తన మీద వేసుకొని మనకు బదులుగా న్యాయమునకు ఆయన సమాధానం చెప్పి మనందరికీ రక్షణ ప్రసాదించినటువంటి రక్షకుడు. సింపుల్గా చెప్పాలంటే శామ్ కట్టాల్సిన అమౌంట్ నేను కట్టి విడిపించినట్టు శామ్ని. అమౌంట్ నేను సమూయేలుకి ఇచ్చినప్పుడు సమూయేలుకి సైడ్ అయిపోతాడు. అప్పుడు శామ్ నావాడైపోతాడు. ఇక ఎందుకు? వెల చెల్లించాను గనక. క్లియర్గా అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఇంత క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పినా అర్థం చేసుకోకుండా నేను రోగం తగ్గింది, గెడ్డ పోయింది, బిడ్డ పుట్టింది అని యేసుప్రభు నమ్ముకున్నానంటే మర్యాదగా ఉండదు. సీరియస్గా చెప్తున్నా. పిచ్చిగా ఉండదు, పిచ్చిగా ఉండదు, పిచ్చి వదిలిద్ది అనమాట. అంతే. సరిగా చెప్పండి, సమాధానం చెప్పండి. ఏం చేశాడు యేసుప్రభు? గెడ్డ తగ్గించాడా? బిడ్డనిచ్చాడా? పిచ్చిగా సమాధానాలు చెబితే ఊరుకునేది లేదు. లేకపోతే ఇంకో చర్చికి పో. నీలాంటి అరవమాలోకాలు ఉంటే ఆడికి పో. ఇక్కడికి వస్తే మాత్రం లెక్క ఖచ్చితంగా చెప్పాలంతే. స్పష్టత లేకుండా ఇది గుడ్డెద్దు పోయి చేలో పడ్డట్టు చేయొద్దు. భక్తి చెప్పాలా, కరెక్ట్గా చెప్పాలా. చెప్పు, ఏం చేశాడు? అందరు చెప్పాలి. ఆ దరోళ్ళకి ఏమైంది? వాళ్ళు చెప్పరేంది? ఏం చేశాడు యేసుప్రభు? ఎందుకు?